ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ అరెస్టుకు ముందు ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది. ఉదయం 5ంటికే జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ సిట్ ఆఫీస్ కు అతన్ను తరలించడం జరిగింది. అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. జోగి రమేష్ తో పాటు మొత్తంగా 3గురిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేష్ అలాగే అతని సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో 20కి చేరింది అరెస్టుల సంఖ్య. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అంటూ జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు జోగి రమేష్. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు.